హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఏపీలో ఒక సంఘటన జరిగింది. గుడ్లవేలు అనే ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. అయితే విద్యార్థులకి ఏబీవీపీ విద్యార్థుల సంఘం కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. హిడెన్ కెమెరాలు ఇంజనీరింగ్ కాలేజ్ టాయిలెట్స్లో వాష్రూమ్లో పెట్టడం ద్వారా కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చిత్రీకరించడం జరిగింది. దాని గురించి ఏపీలో ఇప్పుడు జరుగుతున్న విద్యార్థి సంఘాలు చాలామంది దానికి మద్దతు ఇవ్వడం, అంతకుతోడు దాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్తున్నారని ఈ ఘటన విద్యార్థులు తెలపడం జరిగింది. ఎలాంటి విచారణ చేయకుండా కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థుల సంఘ నేతలు కూడా ఫైర్ అయ్యారు. ఘటనపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కాలేజ్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్థి అతనికి సహకరించిందని విద్యార్థులు అని చెప్తున్నారు. తీసుకోవాల్సినది ఏంటంటే స్పష్టం చేశారు వీళ్ళందరూ. విచారణ సక్రమంగా జరగకపోతే 2 రోజుల్లో రాష్ట్ర బంద్ కూడా చేపడతామని విద్యార్థులు చెప్తున్నారు ఫ్రెండ్స్. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర కూడా చెప్పడం జరిగింది. అయితే గుడ్లవేలులో కాలేజ్ విద్యార్థుల ఆందోళన ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం, హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలు సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. వీడియోలపై 3 రోజుల క్రితమే యాజమాన్యానికి విద్యార్థులు చెప్పారు. అయితే వాళ్ళు ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుందని తెలుస్తుంది. అయితే విచారణకు 5 మహిళా సిబ్బందికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవడం, విచారణ ఆరోపణలు యాజమాన్యం తేలితే తీవ్రమైన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే విద్యార్థులు కెరియర్కి ఎలాంటి సమస్య రాదు, ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదని ప్రభుత్వం చెప్తుంది. కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధించిన గురి చేసిన వ్యక్తులను అందరినీ సీరియస్గా ఖండిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాటిపై తొందరగా యాక్షన్ తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిపై కొంచెం తొందరగా యాక్షన్ లేకుంటే ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్ పీరియడ్లో చేసేటట్టు చూడండి. ఎందుకంటే అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం 200 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.